హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి. దొండకాయతో ఎప్పుడు ఫ్రై, కర్రీయే కాకుండా ఈ విధంగా పచ్చడి చేసి చూడండి. చాలా బాగుంటుంది. అలాగే ఈ దొండకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ దొండకాయ పచ్చడి కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకొని, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 4, 5 వెల్లుల్లి కూడా వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. పల్లీలు అనేవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 10 నుండి 12 వరకు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు. కానీ పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చితోనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఈ కరివేపాకు ఎండుమిర్చిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి దొండకాయలో నుండి వాటర్ వస్తుందండి. వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయే వరకు మూత పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి దొండకాయ ముక్కలు అనేవి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. వాటర్ లేకుండా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదా, వీటిని వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసుకొని ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చూసుకొని వేసుకోవాలి. ఈ పచ్చడిని మనం వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు పోపులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపులు అనేవి ఈ విధంగా మనకి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో ఈ పోపుని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఏ విధంగా వచ్చిందో. అలాగే ఈ పచ్చడిని మీరు వేడివేడి అన్నంలో తిన్నారంటే అసలు ఒకసారి తింటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది.